భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విజయోత్సవ సంబరాలు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగేలాల్ నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలో రామదాస్ నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు లేళ్ల వెంకటరెడ్డి, దుద్దుకూరు మధుసూదనరావు, వేల్పుల నరసింహరావు, నున్న కృష్ణయ్య, లచ్చు నాయక్, ఓబీసీ మండల అధ్యక్షులు ఆర్కే నాయుడు, రామశెట్టి రాంబాబు, పోతురాజు నాగరాజు, బాబు, మోహన్, మెంతుల కృష్ణ, కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి నాయకత్వం, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు, రాజీవ్ వికాస్ పథకాల గురించి 3 ఒకేసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం, తెలంగాణ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అగ్రపీఠం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, పేదల పక్షంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనని తెలియజేస్తూ ఈరోజు జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ 3 బిల్లులను పాస్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా పొంగులేటి సీనన్నకి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యంగా ఈ వైరా నియోజకవర్గానికి సంబంధించిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మాలోత్ రామదాస్ నాయక్ గారు ఈరోజు అనేక కృషితోని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు పాటుపడుతూ ప్రజల పక్షపాతిగా నిర్వహిస్తున్న ఈ రామదాస్ నాయక్ గారికి ప్రత్యేకమైన కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఎస్సీ, బీసీ వర్గాలకు, మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల ప్రజలందరి తరఫున పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మనందరి ప్రీతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులకు, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి ఎస్సీల పక్షాన, బీసీల పక్షాన, యువత పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలోనే ఎస్సీలలో రాజ్యాంగం అమలుపరిచిన తర్వాత ఒక అభద్రతా భావం 59 కులాలలో ఒక కులం ఎక్కువ అనుభవిస్తుందని, కొన్ని కులాలకు ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందట్లేదని చెప్పేసి ఒక అభద్రతా భావం నిర్లిప్తమై ఉన్నటువంటి ఆ విధానానికి స్వస్తి పలికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుని ఈ ఎస్సీలలో ఉన్నటువంటి ఈ భావాన్ని తొలగించే కార్యక్రమం చేసి ఏబీసీగా 3 వర్గాలుగా 59 కులాలను విభజించి ఏదైతే అణగారిన కులాలు, అణగారిన జాతులు ఉన్నాయో వారిలో అన్ని కులాలకు, చివరి కులానికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆనాడు ఏదైతే సోనియా గాంధీ గారు మాటిచ్చారో, రాహుల్ గాంధీ గారు మాటిచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధానానికి ఒక రూపకల్పన చేసి ఎస్సీలలో ఒక గొప్ప నిర్ణయం చేసి ఏబిసిడి వర్గీకరణగా మాదిగ జాతికి 9%, మాల ఉపకులాలకి 5%, ఏదైతే సంచార తెగలుగా ఉన్నటువంటి కొన్ని కులాలకు ఇప్పటి వరకు ఫలాలు అందుకున్న ఉన్నటువంటి వాళ్ళని ఏ జాబితాలో చేర్చి వారికి కూడా 1% ప్రకటించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి, ఈ రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతినటువంటి రామదాస్ నాయక్ గారికి కూడా మేము ఎస్సీల పక్షాన, అదేవిధంగా బీసీల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీలకు కూడా
28% ఉన్నటువంటి బీసీలని వాళ్ళ దామాషా నిష్పత్తి ప్రకారం జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది అయితే ఉన్నామో అంత శాతం రావాలన్న ఉద్దేశంతో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా వారికి 42% నిర్ణయం చేసి మొన్న అసెంబ్లీలో అది కూడా జీవో తీసుకురావడం కానీ దాన్ని అమలుపరచడం కూడా జరిగింది. ఈ యొక్క అమలుపరిచినటువంటి జీవో దాన్ని ఢిల్లీకి పంపించి అక్కడ కూడా పార్లమెంట్ లో జరిగే విధంగా చర్యలు తీసుకుంటాను, నేను ఆ విధంగా కేంద్రాన్ని ఒప్పిస్తానని చెప్పి చెప్పడం కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనానికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను. యువత కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు కూడా ఉపాధి కల్పిస్తాం, అవకాశాలు కల్పిస్తాం అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్లి ఈ రోజు పెద్ద మొత్తంలో నిరుద్యోగులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు, ఎస్టీలకు ఎవరైతే చదువుకున్న పిల్లలు నిరుద్యోగ సమస్య ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించేది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడం కోసం, చిన్న చిన్న ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవడం కోసం ఈ రోజు రాజీవ్ ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసినటువంటి మంచి పరిణామం అది. దానికి కూడా ప్రత్యేకంగా యువత అందరి తరఫున ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం.